హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం మేడిపల్లిలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో అయితే మనకి 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్లోకి వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా అపార్ట్మెంట్. ఇందులో మనకి టోటల్ 10 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. 1340 SFTలో 2 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఫ్లాట్స్ ఉన్నాయండి. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మనకి మేడిపల్లి బస్ స్టాప్ నుంచి అయితే నియర్ 200 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. వరంగల్ హైవే కూడా 200 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట. సో మనకి అపార్ట్మెంట్ ముందు చూస్తున్నారు కదా 40 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తం మనకి గేటెడ్ కమ్యూనిటీ అనమాట, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండి. ఇది వచ్చేసి మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా మొత్తం పార్కింగ్ ఏరియా ఇదంతా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసినట్టయితే మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడనే మనకి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి మనం ఇప్పుడైతే 2 BHK ఫ్లాట్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ అండి. ఇది చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ అనమాట. సో ఈ ఫ్లాట్ అయితే మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్న ఫ్లాట్ అండి. సో మనమైతే ఇప్పుడు ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే చూసేద్దాము. అటు సైడ్ చూడండి మీరు, ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ వాళ్ళకి వచ్చిన కారిడార్ అనమాట. చూడండి మనకి ఈస్ట్ సైడ్ అయితే ఇది అంత స్పేస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మాత్రం మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న ఫ్లాట్. చౌకట్ అండ్ డోర్స్ అయితే మనకి టేక్వుడ్ అయితే ఇచ్చారు. అండ్ చూడండి డోర్ కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాండిల్ కూడా మంచి డిజైన్తో అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ అయితే మనకి మినీ హాల్ లాగా ఇచ్చారు. ఇక్కడనే మనకు పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి కదా, నీట్గా డిజైన్ మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది, సింపుల్గా. అండ్ పూజ రూమ్లో కూడా మనకు 2 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. స్పేషియస్గానే ఉంది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ అనమాట. సో ఈ స్పేస్ మొత్తం ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ లాగా ఇచ్చారు. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి, డిజైన్ డిఫరెంట్గా ఇచ్చారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ డైనింగ్ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూసేద్దాం కిచెన్ అయితే. ఇప్పుడు మన కిచెన్కి బెడ్రూమ్స్కి అన్నిటికైతే డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి కిచెన్ అయితే మనకి ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారు. కింద కూడా చూడండి మనకి నార్మల్గా బ్రిక్స్తో కట్టకుండా మనకి గ్రానైట్తో అయితే పార్టీషన్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐటమ్స్ పెట్టుకోవడానికి సజ్జలాగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కిచెన్ నుంచి బయటకి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారండి. చూడండి ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ యూటిలిటీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి ఒకసారి ఇక్కడ మనకి వాష్ బేస్ అనే స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి ట్యాప్స్ అవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తున్నారు. వాష్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే వాష్రూమ్లో కూడా మళ్ళీ వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు. చూడండి సో 2 విధంగా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూపెట్టండి, మిడిల్లో వచ్చింది కదా. అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఈ వాష్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. ఇందులో కూడా వాష్ బేసిన్ ఏరియా అయితే ప్రొవైడ్ ఇచ్చారనమాట. చూడండి మనకి ట్యాప్స్ అవన్నీ బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. దీనికి ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. సో చూడండి ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా చాలా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ చూడండి, ప్రతి రూమ్లో అయితే డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ వస్తుంది అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవడానికి మన సజ్జలాగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అపార్ట్మెంట్లో అయితే ఈ ఫెసిలిటీ అయితే ఉండదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మనకు సజ్జ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ స్పేస్ అండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్న బాల్కనీ అయితే ఒకసారి చూసేద్దాము. చూడండి ఇక్కడ నుంచి మనకి డైనింగ్ స్పేస్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకి యూపీవీసీ గ్లాస్ డోర్ అయితే ఇచ్చారనమాట, చిన్న బాల్కనీ లాగా. చూస్తున్నారు కదా, దీనికి మెష్ కూడా వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ లాగా. చూడండి చుట్టూ మనకి హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్. ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అనమాట. చూస్తున్నారు కదా మనకి ఫ్లైఓవర్ మేడిపల్లిలోది మెయిన్ రోడ్ అనమాట, వరంగల్ హైవేకి. అది మనకు 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి.
చూసారు కదండి కంప్లీట్ ఫ్లాట్ అయితే. దీని డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1340 SFTలో ఉంది అండ్ 2 BHK ఫ్లాట్ అండి. అండ్ ఈస్ట్ నార్త్ ఫేజింగ్లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్లో టోటల్ 10 ఫ్లాట్స్, ఇందులో ఆల్రెడీ 5 అయితే సోల్డ్ అవుట్ అయిపోయి, ఇంకా 5 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి మేడిపల్లి వరంగల్ హైవే నుంచి అయితే 200 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి చుట్టూ సరౌండింగ్స్లో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే కాలేజెస్, మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నియర్ బైలో ఉన్నాయన్నమాట. శ్రీకర హాస్పిటల్ కానీ, మెరాకిల్ హాస్పిటల్ కానీ ఇవన్నీ మనకి నియర్ బైలోనే ఉన్నాయి. ఎందుకంటే మనం మెయిన్ రోడ్కి 200 మీటర్స్ కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో మనకి UDS కింద అయితే 45 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 5500 per SFT అండి. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎమ్యూనిటీస్కి అయితే 4 lakhs ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మీరు ఈ ఏరియాలో కనుక ఫ్లాట్ కనుక సెర్చ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఈ ఫ్లాట్ని అయితే విజిట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, బాయ్.